ఆ శివుడు కొలువై ఉన్న కైలాస పర్వతాన్ని ఇప్పటివరకు ఎందుకు ఎవరు అధిరోహించలేకపోయారు? కైలాస పర్వతం కంటే ఎత్తు ఎక్కువ ఉన్న మౌంట్ ఎవరెస్ట్ని ఇప్పటివరకు వేలాది మంది అధిరోహించారు. కానీ కైలాస పర్వతాన్ని ఎందుకని అధిరోహించలేకపోతున్నారు? దాని వెనుక దాగి ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిన వారు ఏం చెప్తున్నారంటే, అక్కడ కాలం చాలా వేగంగా కదులుతుంది. పర్వతం దగ్గర ఉన్నవారి గోర్లు జుట్టు కేవలం 12 గంటల్లోనే బయట ప్రపంచంలో 2 వారాలలో పెరిగినంత వేగంగా పెరుగుతాయంట. అంటే అక్కడ వయసు చాలా వేగంగా పెరిగిపోతుంది. పర్వతం పైకి వెళ్ళాలని ప్రయత్నించిన వారు ఏమని చెప్తున్నారంటే, కొంత దూరం వెళ్ళగానే దారి తప్పిపోతారంట. దిక్చూసి కూడా పనిచేయదు. మనసు నియంత్రణ తప్పుతుంది. పర్వతం తన దిశను మార్చుకున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఎవరు శిఖరాన్ని చేరుకోలేకపోయారు. అందుకేనేమో ఇంతవరకు ఎవరు ఆ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. రష్యాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, కైలాస పర్వతం అసలు పర్వతమే కాదు. అది ప్రపంచంలోని అతిపెద్ద మ్యాన్మేడ్ పిరమిడ్. దీని చుట్టూ వందలాది చిన్న పిరమిడ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అది ఒక పర్వతం అనుకుంటున్నారా? లేదా ఆ పరమశివుడు కొలువై ఉన్న సాక్షాత్తు కైలాస పర్వతం అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ కైలాస పర్వతం గురించి అసలైన ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. కైలాస పర్వతం దగ్గర నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కైలాస పర్వతంలోని గాలిలో ఓం అనే శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన భక్తులు చెప్తూ ఉంటారు. అలాగే పర్వతంపై మంచు కరిగేటప్పుడు సహజంగానే ఓంకారం ఏర్పడడం ఒక అద్భుతం. మనం గూగుల్ మ్యాప్స్ లేదా శాటిలైట్ ఫోటోలలో చూసినప్పుడు కైలాస పర్వతం భూమికి ఒక అక్షంలా కనిపిస్తుంది. అంటే భూమికి కేంద్ర బిందువు అదేనని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు. కొందరు దీనిని శివుడి నివాసం అంటే, మరికొందరు ఇదొక అతీంద్రియ శక్తి ఉన్న ప్రాంతం అంటారు. కారణం ఏదైనా మనిషి మేధస్సుకు అందని ఎన్నో రహస్యాలు ఆ మంచు కొండల్లో దాగి ఉన్నాయి. భక్తితో వెళ్ళేవారికి ఆశీస్సులు, పరీక్షించాలని వెళ్ళేవారికి సవాళ్లు విసురుతుంది ఈ కైలాసం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.